ఫ్రెండ్స్, కొత్త స్నేహితులతో పాటు పాత శత్రువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. కళ్ళు మూసేస్తే కనిపించే దయ్యాలు కూడా అదృశ్యమైపోతాయి. నీకు బాధ కలిగించే తలుపుల్ని మూసేయి. అది ఎంత అందంగా కనిపించినా సరే. నీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే వాళ్లకు వివరించడానికి సమయం వృధా చేయకు. కొందరు బాధలో కూడా ఆశీర్వాదాలిస్తారు, మరికొందరు చిరునవ్వుతో కూడా నిన్ను ఎగతాళి చేస్తారు. కాబట్టి ఒక వ్యక్తిని అతని పరిస్థితుల ద్వారా కాకుండా అతని స్వభావం ద్వారా జడ్జ్ చేయాలి. మూర్ఖులు మాత్రమే జీవితాన్ని ఆనందంగా గడపగలరు. తెలివైన వాళ్ళెప్పుడూ గందరగోళంలో ఉంటారు. అందరికీ రోజులో ఒకే 24 గంటలు ఉన్నాయి. కొందరు ఆ సమయంలో గొప్ప విషయాలు సాధిస్తారు, మరికొందరు నాది నీది అని వాదించి వృధా చేస్తారు. విలువలేని వాళ్ళు తమ డబ్బు గురించి గొప్పలు చెప్పే చోట ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. తనది కోల్పోతానని ఎక్కువ భయపడే వ్యక్తి మాటలు అందరూ నిశ్శబ్దంగా వింటారు. నా సమస్య పరిష్కరించు, నాకీ రోజు మీద సంతోషం లేదు, దీన్ని నా గతం చేసేయి. నేను సంబంధాలను నిర్వహించడం మీద బయటపడుతున్నాను. ప్రతిరోజు ఎవరో ఒకరు కోపం చేస్తారు. ముందు నీతో ఉన్నట్టు నటించి వెనక్కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లతో వ్యవహరించడం. కొన్నిసార్లు ఎందుకు విధి ఉత్తమమైన వాళ్లతో కూడా ఇలా ఆటలాడుతుందో అర్థం కాదు. ప్రేమ అనేది ఒక కళ. నా సలహా ఏమిటంటే, ఎప్పుడూ ప్రేమలో పడకు. దురదృష్టవశాత్తు విశ్వాసం గురించి మాట వచ్చినప్పుడు మనుషులు కుక్కలలాగా కనిపిస్తాం. ఎవరినైనా ఎక్కువగా హత్తుకోకు, అది నీకు నొప్పి కలిగించేంతవరకు. ఎవరికైనా ఎక్కువ సమయం ఇవ్వకు, వాళ్లు గర్వం పడేంతవరకు. వేపకాయ కంటే చేదుగా ఉన్నవాళ్లే కష్ట సమయంలో సహాయం చేస్తారు. చక్కెర కంటే తీపిగా ఉన్నవాళ్లు మాత్రం మోసం చేస్తారు. నీ బాధని కూడా ఎప్పుడూ అనుభవించని వాళ్లకు చెప్పడం వృధా. జీవితం ఎంత బాగున్నా ఎవరైనా ఒకరు మద్దతిస్తే అంతా బాగుంటుంది. నీ మాటలను విలువ చేయని వ్యక్తికి ఉత్తమ సమాధానమేమిటి? జీవితంలో నీతో నీవు బలపడు. ఇతరుల మీద ఆధారపడితే నీవు నాశనమవుతావు. నా కోపం, నా ప్రేమ కేవలం నాకు సొంతమని భావించిన వాళ్లకి మాత్రమే. మనుషులు తమకు సొంతం కాని వాటిని కోల్పోతామని భయపడతారు. జీవితంలో 10 సార్లు లేదా 100 సార్లు విఫలమైనా సరే సాధారణ వ్యక్తిలాగా జీవించనని ప్రమాణం చెయ్యి. ప్రేమ చాలా అరుదు, దాన్ని గట్టిగా పట్టుకో. కోపం చాలా చెడ్డది, దాన్ని అణచివేయి. భయం భయంకరం, దాన్ని ఎదుర్కొనడం నేర్చుకో. టెన్షన్, డిప్రెషన్, ఆందోళన అన్నీ ఒక వ్యక్తి తన గురించి తక్కువ ఆలోచించి ఇతరుల గురించి ఎక్కువ ఆలోచించినప్పుడే వస్తాయి. లోకం ముందు ఏడవడం కంటే సహనం చాలా మంచిది. బాధ చెప్పడం వల్ల తగ్గుతుందని అంటారు, కానీ ఇక్కడ నీ బాధని ఉన్నవాడు ఆనందంగా ఆస్వాదిస్తాడు. నా అతి చెడ్డ అలవాటేమిటంటే అందరూ మంచివాళ్లే అని అనుకోవడం. నీకు డబ్బుంటే సరి, ఇక్కడెవరూ భావాల గురించి పట్టించుకోరు. ఏది ఉందో దానితో సంతృప్తి చెందని వ్యక్తి భవిష్యత్తులో ఏమి వచ్చినా సంతృప్తి చెందడు. ఇతరులను నీ జీవితంలో విలువైన వాళ్లుగా చేస్తే నీవు వాళ్ల జీవితంలో చులకన అయిపోతావు. నీ స్వాభిమానాన్ని ఎంత దిగజార్చుకుంటే అంత ఎక్కువగా నిన్ను బలవంతం చేస్తారు. అదృష్టం నిన్ను బలహీనం చెయ్యదు, కానీ ఛాంపియన్ చేస్తుంది. అది నీవు కాదు, నా ఆశ మాత్రమే నా సాదా గుండెను గాయపరిచింది. ఎంత దగ్గరున్నా మొదటగా తన స్వార్థం చూసుకుంటాడు. తరచూ పాత సంబంధాలు కోల్పోతాం. కొత్త సంబంధంలోకి వెళ్ళాక కొందరు అంత నమ్మకంగా మాట్లాడతారు, నీకు కూడా వాళ్ళు అలా మాట్లాడుతున్నారని తెలియదు. మనుషులు నిన్ను ఆమోదించేది చాలా ఆలస్యంగా. విశ్వాసం సంపాదించడానికి ఒక జీవితం పడుతుంది, కానీ ఒక క్షణంలోనే విచ్ఛిన్నమవుతుంది. మార్పు అనివార్యం. అంతా మారిపోతుంది. ఎవరి మనసు మారుతుంది, ఎవరి విధి మారుతుంది. మనుషులు యాదృచ్ఛికంగా కలుస్తారు, కానీ విడిపోవడం వాళ్ల సొంత ఇష్టం. మరచిపోవడం నేర్చుకో, అది నీకు మంచిది. ఎందుకంటే ఈ ప్రపంచం నీతో అలాగే చేస్తుంది. కొంతసేపటి తర్వాత బాధైనా అంతమవుతుంది, లేదా వ్యక్తైనా నాశనమవుతాడు. ప్రవర్తన స్వచ్ఛంగా ఉన్నవాళ్ల కాళ్లు తాకాలి. ఎవరినైనా అలవాటు చేసుకోవడం ప్రేమలో పడడం కంటే కూడా ప్రమాదకరం. సులభంగా వచ్చినదాన్ని మనుషులు ఎప్పుడూ విలువ చేయరు. స్వార్థం కోసం ఏర్పడిన సంబంధాలు వేగంగా ఏర్పడతాయి, వేగంగానే విచ్ఛిన్నమవుతాయి. గర్వం, ఆత్మగౌరవం వల్ల మనుషులు తమ సంబంధాలను నాశనం చేసుకుంటారు. ఒక వ్యక్తి గుంపులో కోల్పోడు, ఒంటరిగా ఉన్నప్పుడు కోల్పోతాడు. కొందరు బలహీనులు, కోపం రావలసినప్పుడు ఏడుస్తారు. కొన్నిసార్లు చాలా చెప్పాల్సి ఉంటుంది, కానీ చివరికి లోపలే మిగిలిపోతుంది. నేనెప్పుడూ ఎవరినీ పరీక్షించలేదు, నేనిచ్చిన ప్రేమ ఎప్పుడూ రాలేదు. బహుశా దేవుడు నన్ను అలా సృష్టించలేదు. ఎంత నిజాయితీగా సంబంధాలు నిర్వహించినా మారేవాడు మారిపోతాడు. మరచిపోయేవాళ్లంతా కాపాడుకుంటారు, కానీ ప్రియమైన వాళ్లను మరచిపోలేని వాళ్లు చనిపోతారు. నిజమైన మనసుతో ప్రేమించేవాళ్లు చివరికి తమను తాము కోల్పోతారు. సరిపోయే దుస్తులు శరీరాన్ని మాత్రమే అందంగా చేస్తాయి. సంబంధాలు, పరిస్థితులు సరిపోల్చుకో, అప్పుడు నీ జీవితం అందంగా ఉంటుంది. అబద్ధం చెప్పి నిరాకరించడం మంచిది కాకుండా అబద్ధపు ఆశలివ్వడం
జీవితంలో తప్పుడు భావనలు ఉండడం తప్పులు చేయడం కంటే ప్రమాదకరం. సంతోషంగా ఉండాలంటే నీ జీవిత నిర్ణయాలు నీ పరిస్థితుల ఆధారంగా తీసుకో. బట్టలు ఉతికేవాడి మీద ఆధారపడితే ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటావు. జీవితం నీది, కాని దాన్ని జీవించడం ఇతరుల చేతుల్లో ఉంది. పొడవైన దారం, పొడవైన నాలుక మాత్రమే సమస్యలు తెస్తాయి. కాబట్టి దారాన్ని చుట్టేసి నాలుకను అదుపులో ఉంచు. నీవు ఏమిటి అనేది ముఖ్యం కాదు, నీలో ఏముందో అది ముఖ్యం. గతం నీ మనసులో ఉంది, రేపు నీ చేతుల్లో ఉంది. మనుష్య జీవితం చంద్రునిలాగా ఉంటుంది, కాని ఆత్మగౌరవం సముద్రం కంటే పెద్దది. ఇక్కడ ప్రతి వ్యక్తి ఒక ప్రయాణికుడు. ఒకరోజు జ్ఞాపకాలు కూడా గడిచిపోతాయి. గతం ఎప్పుడూ తిరిగి రాదు, కాని గతంలో వాళ్ల ప్రవర్తన ఎప్పుడూ గుర్తుంటుంది. ఎవరిమీద ఎక్కువ ఆశలు పెట్టకు, ఎప్పుడూ బాధపడతావు. వాళ్లు పట్టించుకోరు. ఈ సంబంధాలు విచిత్రం. విశ్వాసం లేకుండా మొదలవ్వవు, విశ్వాసం లేకుండా ముగియవు. కష్ట సమయంలో సహాయం చేస్తామని నటించేవాళ్లు నీవు సహాయం చేస్తే ఆనందంగా ఉంటారు. మన శ్వాస కూడా నమ్మం, కాని మనుషులను నమ్ముతాం. ఇప్పుడు నాకు బాధ రాదు, ఎంత ఎత్తునుంచి పడేసినా. ఎందుకంటే నేను అత్యధికంగా నమ్మిన చేతులే నన్ను మోసం చేశాయి. నీ భావాలు అర్థం చేసుకొని కూడా నిన్ను గాయపరిచేవాడు ఎప్పుడూ నీవాడు కాదు. నీ విశ్వాసం రాయిని కూడా కదిలించగలదు. నీ సందేహం సంబంధాల్లో రాయిని సృష్టించగలదు. నీవు ఒంటరిగా ఉన్నావని అనుకోకు, నీవు సరిపోతావని అనుకో. ప్రతి ఒక్కరికి మాటలు వృధా చెయ్యకు. నిశ్శబ్దంగా ఉండు. ఎవరు అర్థం చేసుకుంటారో చూడు. ఒక సమయం వస్తుంది, బాధని సహించడం నేర్చుకుంటాడు. తనవాళ్లు మాత్రమే ఏడవడానికి హక్కిస్తారు, కాని అపరిచితుల ముందు నవ్వాల్సిందే. ఎవరినైనా ప్రేమించడం తప్పు కాదు, కాని ప్రేమించి వదిలేయడం చాలా తప్పు. నేను మునిగిపోయినప్పుడు సముద్రం కూడా ఆశ్చర్యపోయింది. ఇదేం విచిత్రమైన వ్యక్తి, ఎవరినీ పిలవడు. నిశ్శబ్దంగా ఉన్న వ్యక్తి తన నిశ్శబ్దంలోనే అంతా చెప్పేస్తాడు. నిజమైన ప్రేమ తప్పుడు వాళ్లతోనే జరుగుతుంది. అతని మొండితనం అన్ని చిక్కులు విప్పేస్తుంది. సహనంలో ఒక అద్భుతం ఉంది. అది ఉన్నప్పుడు నీకు ఇక ఏమీ కావాలని అనిపించదు. మంచివాళ్లు సంతోషం తెస్తారు, చెడ్డవాళ్లు పాఠం నేర్పిస్తారు. ఇది కాలియుగం. అందరూ మతం పేరుతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మత నియమాలు పాటించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఈ ఆధునిక కాలంలో మనుషులు అద్భుతం. ఒకరినొకరు అన్నదమ్ములు అని పిలుస్తూ మోసం చేస్తారు. నీ సమస్యలు, నీ బాధని అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నవాళ్లతోనే పంచుకో. ఎప్పుడూ నీకు సమయం లేదని అనుకోకు. ఊరికే ఆందోళన పడతావు. తరచూ నీవని భావించిన వాళ్ల గురించి అనవసరంగా ఆలోచిస్తావు. ఇతరుల జీవితంలో నీ స్థానం వెతకడం మానే, వాళ్లను నమ్ము. అప్పుడు చాలా సంతోషంగా ఉంటావు. ప్రతి సంబంధం ప్రత్యేకమని లేదా ప్రతి స్నేహితుడు మోసగాడని భ్రమపెట్టుకోకు. జీవితంలో అలాంటి ధోరణి అవలంబించు. వాడు ఏ భాషలో మాట్లాడితే అదే భాషలో బదులివ్వు. ఎవరైనా కష్ట సమయంలో వదిలేస్తే అతను ఎప్పుడూ నీతో లేడని అంగీకరించు. నేను అవకాశమిచ్చిన ప్రతి ఒక్కరూ నాకు ద్రోహం చేశారు. ఫిర్యాదులకు గౌరవం ఉంది కాబట్టి అందరితో చేయరు. ఇప్పుడు గాయాల నుంచి కాదు, మనుషులతో అతుక్కుపోవడం నుంచి భయం వస్తోంది. నేను ప్రపంచాన్ని చాలా దగ్గరగా చూశాను కాబట్టి ఇప్పుడు అందరి నుంచి దూరంగా వెళ్ళిపోయాను. నీ విజయం ఇతరులు అనుకున్న దానికంటే ఎక్కువ చేయడంలో ఉంది. జీవితంలో వేరే ఏదైనా చేయాలంటే గుంపు నుంచి దూరంగా నడవాలి. గుంపులు నీకు ధైర్యమిస్తాయి, కానీ నీ ఆత్మవిశ్వాసాన్ని కూడా దోచేస్తాయి. దగ్గరి వ్యక్తిని కోల్పోతాననే భయం ఈ ప్రపంచంలో అతిపెద్ద భయం. నేను చూశాను, హృదయ వేదన ముఖం మీది రంగును తీసేస్తుంది. ప్రేమ నిజమైతే జ్ఞాపకాలు చాలా నొప్పిగా ఉంటాయి. చూపు మారుతుంది. ఆ తరువాత గుండె నిన్ను ఎంత దూరమున్నా చూడాలని కోరుకుంటుంది. ఎవరిమీద ఎక్కువ ఆశలు పెట్టకు, ఎందుకంటే మనుషులు నీవు అనుకున్నంత విలువ ఇవ్వరు. నీవు ఉన్నా లేకున్నా పట్టించుకోని వ్యక్తి కోసం ఎందుకు ఏడుస్తావు? కొందరు వాళ్ల గర్వం, ఆత్మగౌరవం వల్ల నా కళ్ల ముందీ పడిపోయారు. చౌకబారు వాళ్లను నమ్మడం చాలా ఖరీదైనదయ్యింది. కళ్లలో నిశ్శబ్ద బాధ చూపిస్తుంది, గుండె కాదు. విశ్వాసం విరిగిందని. మనుషులు చాలా క్లిష్టంగా ఉంటారు. ఇతరుల గురించి చిన్న చిన్న విషయాలు కూడా గమనిస్తారు, కానీ ప్రేమలో మునిగిపోయి నిజాన్ని నమ్మేస్తారు. గాయాలు నిజంగా మానేయాలంటే కాలాన్ని అడగు. మనల్ని వదిలేసిన వాళ్లకు మనకు సరిపోతామని చెప్పడం ముఖ్యం. మానసిక నొప్పి శారీరక నొప్పి కంటే చాలా రెట్లు ఎక్కువ నొప్పిగా ఉంటుంది. కాబట్టి మనసును ఎప్పుడూ సంతోషంగా ఉంచు. ఈ ప్రేమ విషం కంటే ప్రమాదకరం. ఎవరైనా కొంచెం రుచి చూస్తే చనిపోయి నిరాశలో జీవితం గడుపుతారు. ఈ ప్రపంచంలో జీవించాలంటే నీవు కూడా కొంచెం స్వార్థపరుడవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మోసం చేయడం ఎక్కువసేపు పట్టదు. సంబంధాల్లో మనల్ని కిందికి తీసుకెళ్లడానికి ప్రయత్నించే వాళ్లంతా మన సొంతమైన వాళ్లే, ప్రియమైన వాళ్లే.
తేడా స్పష్టంగా అర్థం చేసుకో. నీవు ఖరీదైన వాడివి, మేము విలువైన వాళ్ళం. సంబంధం ఎప్పుడూ ఉంటుంది అంటే ఇద్దరూ ఒకరినొకరు కోల్పోతామని భయపడినప్పుడే. ప్రతి ఒక్కరినీ కలవడం కారణం లేకుండా కాదు. కొందరు పాఠం నేర్పిస్తారు, కొందరు జీవితమిస్తారు. నిన్ను చాలా మిస్ అవుతున్నాను, కానీ ఇప్పుడు కలవాలని అనిపించడం లేదు. తప్పు దిశలో వేగంగా నడవడం కంటే సరైన దిశలో ప్రశాంతంగా నడవడం మంచిది. ఎవరైనా ఉచితంగా ఇచ్చినా తీసుకోకు, ఎందుకంటే మనసులు మరింత చౌకబారవుతాయి. నా నాలుక చేదుగా ఉంటుంది, కానీ గుండె స్వచ్ఛంగా ఉంటుంది. ఎవరు ఎప్పుడు మారారో నాకు రికార్డుంది. మారిన కాలాలు, మారిన వాళ్ళు ఎవరికీ సొంతం కాదు. పరిస్థితులను మార్చగలిగిన స్నేహితులను ఉంచుకో, పరిస్థితులతో మారేవాళ్లను కాదు. కొన్ని సూత్రాల కోసం చనిపోవడం కూడా సమ్మతం. ఎవరి నీడలోనైనా జీవించడం నా కోరిక కాదు. సమస్యలకు బానిసలైన వాళ్ళు తమ విధిని ఎప్పుడూ సృష్టించలేరు. ప్రపంచంలో 71% నీరుంది, కానీ మనుషులు ఇంకా ప్రేమలో మునిగిపోతారు. ఒకరి గురించి అన్నీ తెలిసినప్పుడు వాళ్ళు మళ్లీ అపరిచితులైపోతారు. అదృష్టం, పరిస్థితులు రెండూ చెడ్డవైనప్పుడు చాలా వినాల్సి వస్తుంది, సహించాల్సి వస్తుంది. సహనం చెయ్యి. కొన్నిసార్లు జీవితంలో అతి చెడ్డది సహించి ఉత్తమం సాధించాలి. డబ్బు వచ్చినప్పుడు గౌరవం కూడా వస్తుంది, కానీ గుర్తుంచుకో, ఆ గౌరవం డబ్బుది, నీది కాదు. నా స్వభావంలో డ్రామా చేయడం లేదు. ఇవన్నీ తెలిసినా నిశ్శబ్దంగా ఉన్నాను. జీవితాంతం ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నించి నా సంతోషం కోల్పోయాను. బలమైన హృదయం ఉన్నవాళ్లు రాత్రి ఏడుస్తారు. జీవితం తన ఇష్టప్రకారం జీవించాలి. సింహం కూడా సర్కస్లో ఇతరులను సంతోషపెట్టడానికి కష్టపడుతోంది. ఆకలి, ప్రేమకు చాలా సమానతలున్నాయి. ఒకటి ఇంటిని గుహగా చేస్తుంది, మరొకటి గుండెను గుహగా చేస్తుంది. నా సహనం చూసి ఆశ్చర్యపోయేవాళ్లకు చెప్పు, నేలమీద పడని కన్నీళ్లు గుండెను చీల్చేస్తాయి. మేము విశ్వాసఘాతకులైతే గుంపులో ఉండేవాళ్లం. మేము విశ్వసనీయులం కాబట్టి ఒంటరిగా ఉన్నాం. కుక్కల్లాగా ప్రవర్తించే వాళ్లతో ఎందుకు వ్యవహరించాలి? ఏ సంబంధాలు, ఏ కనెక్షన్లు? ఇక్కడ ఎవ్వరూ ఎవరి పక్కన నిలబడరు. దగ్గరి వ్యక్తి నుంచి ద్రోహం జరిగితే మళ్లీ ఎవర్నీ నమ్మలేడు. ఎవరో నన్ను బాధ ధరయంతా అని అడిగారు. నేను తెలియదు అన్నాను. నాకన్నీ ఉచితంగా వచ్చాయి. నేను కేవలం కొందర్ని ఎక్కువగా నమ్మాను. చనిపోయాక ప్రశంసలు, గాయం చేసిన తర్వాత క్షమాపణలు అర్థం లేనివి. సమస్యలు మన బలహీనతలను నిరూపించవు, మనం ఇంకా ఎక్కువ ప్రయత్నం చెయ్యాలని నేర్పుతాయి. ఎంపిక చేసుకోవాల్సి వచ్చేంతవరకు మనకు ఏది ముఖ్యమో అర్థం కాదు. ప్రేమ, శిక్షలు ఎంత భయంకరం. జీవితం బోరింగ్ అనిపిస్తుంది. జీవించడం కాదు, చావడం కాదు. డిప్రెషన్ ప్రేమలాగా ఉంటుంది, ఎందుకంటే అందరూ నీకోసం ఉంటారు, నీ సేవ కోసం. విరిగిన వాళ్లు తరచూ ఇతరులను కలిపి ఉంచడానికి ప్రయత్నిస్తారు. నేను ఒంటరిగా నడుస్తాను, కానీ ఎవరి వెనక నడవను. నీ అబద్ధపు వాగ్దానాలు ప్యాక్ చేసుకో. వాటిని తదుపరి ప్రేమలో మళ్లీ అవసరమవుతాయి. ఈ గాయంతో నా గుండెలో ఎవరిని మేల్కొల్పాలి? బాధైనా, నొప్పైనా నిన్ను గుర్తుంచుకోవాలా? నువ్వు నన్ను గుర్తుంచుకోవాలా? కేవలం మాటల నుంచి ఎవరు నేర్చుకుంటారు? అలవాటు కూడా పాఠం నేర్పించడానికి అవసరం. గుర్తుంచుకో, తరచూ వాళ్లు మన మీద ప్రాముఖ్యత లేరు. జీవితంలో తక్కువ ఫిర్యాదులు, ఎక్కువ బాధ ఉన్నవాడు మాత్రమే ఉండగలడు. నీవు ఎంత మంచివాడవైనా ఎవరి కథలోనైనా చెడ్డవాడవే అవుతావు. రాలే ఆకుల నుంచి నేర్చుకున్నాను. నీ బరువు మోస్తే నీ సొంతాన్ని కూడా కిందికి లాగేస్తావు. మాట్లాడాలనే ఇష్టం ఉండాలి, సమయం కాదు. నన్ను తవ్వితీసిన రోజు నవ్వుతో కూడా నిరాకరిస్తావు. ఎవరినైనా అలవాటు చేసుకోవడం త్వరగా జరుగుతుంది, కానీ వాళ్లను వదిలేయడం ఒక జీవితం పడుతుంది. ఆకర్షణ మొదటి చూపులో పుడుతుంది, ప్రేమ నెమ్మదిగా పెరుగుతుంది, మద్యం మత్తు తగ్గిపోతుంది. ఈ మత్తు దేవుడి మత్తు, నీ జీవితాన్ని తీసేస్తుంది. నాశనం యుగం అర్థం చేసుకోవాలి. నిశ్శబ్దంగా ఉన్నవాళ్లు కూడా చాలా బాధపడతారు. సోదరి, జీవితం అంగీకరించాలి. అందరూ అన్నీ పొందలేరు. నిన్ను మార్చుకునే శక్తి లేకపోతే ఇతరులను నిందించే హక్కు లేదు. మేము బహుమతిగా ఇచ్చారు, మాకు తగిన స్థాయి కూడా లేని వాళ్లకు. ప్రతి ఒక్కరూ ఆ ఒక్క వ్యక్తిని అర్హులు. ఎవరైనా నిన్ను గురించి అడిగితే నిజం చెప్పగలిగినవాడు. ఆశ ముగిసిన చోట శాంతి మొదలవుతుంది. ఎవరిమీద ఎక్కువగా ఆనుకోకు. వాళ్లు నీవు పడిపోయావని అనుకుంటారు. వాళ్లు నిన్ను విస్మరించినట్టు నీవు వాళ్లను విస్మరించడం నేర్చుకుంటే మాత్రమే వాళ్లు నిన్ను విలువ చేస్తారు. గుండె సంబంధాలు విచిత్రం. నిజమైన గుండెతో పోరాడేవాడు ఎక్కువగా ఏడుస్తాడు, ఎందుకంటే ఇక్కడ వాళ్లు ఎక్కువ బాధలు, శ్రద్ధలు ఇస్తారు. జీవితంలో కొన్ని భయాలున్నాయి, జీవించనివ్వవు. కొన్ని బాధ్యతలున్నాయి, చావనివ్వవు. ఎవరైనా మనసు నుంచి తీసేయలేకపోతే ఆ వ్యక్తి కూడా నిన్ను మిస్ అవుతున్నట్టని అర్థం. ఎన్ని మంచి పనులు చేసినా నీకు ప్రశంసలు శ్మశానంలోనే వస్తాయి. ఏ ఫలితం వచ్చినా మనం పెద్ద ఆట ఆడతాం. మేము తీపి కాము, తీపి అయ్యే ప్రయత్నం కూడా చెయ్యం. మేము నిజం, అందరూ కష్టంగా భావించేది. కష్ట సమయంలో ప్రియమైన వాళ్ల నుంచి ఎగతాళ్లు, స్నేహితుల నుంచి సాకులు, ప్రతిరోజూ విచారగీతాలు వినాల్సి వస్తుంది. నీవు తట్టుకోలేనిది అనుకో, అది నీది కాదు. సొంత గుర్తింపు సృష్టించుకునే ఆనందం
ఇతరుల నీడలో నడవడంలో దొరకదు. కాలం ప్రతిక్షణం మారుతుంది, కానీ మనుషులు ఎప్పుడైనా మారగలరు. డబ్బు ద్వారా సంపాదించిన సంపద కొద్దికాలం మాత్రమే ఉంటుంది, కానీ ప్రియమైన వాళ్ల నుంచి వచ్చిన సంతోషం జీవితాంతం ఉంటుంది. సంబంధం బలంగా ఉందా లేదా అనేది కాదు, విశ్వాసం లోటుగా ఉండాలి. జీవితంలో ఏదీ ఎప్పుడూ ముగిసేలా రాయబడలేదు. కొత్త ప్రారంభం ఎప్పుడూ వేచి ఉంటుంది. బయట నుంచి బలంగా కనిపించేవాళ్లు లోపల చాలా బలహీనంగా ఉంటారు. ఇంకా ప్రియమైన వాళ్లు ఉన్నవాళ్లు ఎంత అదృష్టవంతులు. పశ్చాత్తాపం గతాన్ని మార్చలేదు, ఆందోళన భవిష్యత్తును అదుపులో ఉంచలేదు. కాబట్టి ప్రస్తుతాన్ని ఆనందించడమే జీవితం నిజమైన సంతోషం. ఏడవడం ఒక వ్యక్తిని బలహీనపరుస్తుంది, అది ఒక మరక. కన్నీళ్లతో విరిగిన వ్యక్తి చివరికి అతి బలవంతుడవుతాడు. మనుషులు నీతో ఉంటారు, నిన్ను ఉపయోగించుకుంటారు, కానీ వాళ్ల అవసరాలు తీరాక నీలో లోపాలు వెతికి దూరంగా వెళ్తారు. అలాంటి వాళ్లు వెళ్ళిపోవడం గురించి ఎప్పుడూ బాధపడకు. జీవితంలో ఎంత బిజీ అయినా సొంత దారిలో వెళ్లకు, లేదా ఎంత తిరిగినా సొంత గుర్తింపు కోల్పోకు. నిన్ను ప్రేమించడం, నీకోసం ఎదురుచూడడం, నన్ను మార్చుకోవడం వల్ల కొన్ని తప్పులు చేశాను. ఈ రోజుల్లో ఎవరిమీద ఎక్కువ ఆశలు పెడితే గుండె అంత గాయపడుతుంది. కాబట్టి ఎన్ని చెప్పని విషయాలు నీతో తీసుకువెళ్తావో ఎవరికి తెలుసు. మనుషులు ఖాళీ చేతులతో వచ్చి ఖాళీ చేతులతో వెళ్తారని అంటారు. నిజంగా ప్రేమించేవాళ్లు దాన్ని చెప్పరు, కానీ చాలా ఆందోళన పడతారు. నీ జీవన విధాన సూత్రాలను మార్చు. నిన్ను పట్టించుకోని వ్యక్తి కోసం ఏడవడం మాని. అతని ఎవరైనా సరే. ఈ ప్రపంచం చాలా విచిత్రం. వాళ్లు తమ ప్రేమ గురించి చాలా మాట్లాడతారు, కానీ తమ స్వార్థం మాత్రమే చూసుకుంటారు. ద్రోహం చేసినవాడు తప్పు కాదు, మనమే అవకాశమిచ్చాం. నిన్ను ఎంత విలువ చేస్తే అంత మాత్రమే విలువ చేయి. అంతకంటే ఎక్కువ విలువ చేస్తే నీ జీవితం నాశనమవుతుంది. నీ మాటల ముందు నీ నిశ్శబ్దం అర్థం చేసుకునే జీవిత భాగస్వామిని ఎంచుకో. ఎవరి విడాకుల్లో సింధూరం ఉంది అనేది వాళ్ల గుండెలోని ఖాళీని నింపదు. నీవు ఎప్పుడూ ఉండే వ్యక్తి నీ విలువను ఎప్పుడూ అర్థం చేసుకోడు. ఎవరినైనా ఆకర్షించడానికి చాలా మార్గాలున్నాయి. ఇప్పుడు నీ ఉద్దేశం మీద ఆధారపడి వాళ్ల శరీరాన్న లేదా ఆత్మనా పీల్చేస్తావో. నీ సంబంధాన్ని ప్రపంచం నుంచి కాపాడుకో. చెడు కన్ను వల్ల అందమైన సంబంధాలు కూడా నాశనమయ్యాయి చూశాను. బుద్ధుణ్ణి కూడా విషం పెట్టారు. బావగారు, నీవు జాగ్రత్తగా ఉండు. నాకు కోపం వస్తే బాధగా ఉంటుంది. నా కోసం నీవు జాగ్రత్తగా ఉండు అని ఎవరైనా అన్నప్పుడు చాలా బాగుంటుంది. నేను సింగిల్గా ఉండడానికి ఒక కారణం ఏమిటంటే, సంబంధాలు తెంచుకోవడానికి నాకు భయం లేదు. నాకు అర్థం చేసుకుని వివరించే సంబంధం కంటే ప్రియమైనది మరొకటి లేదు. ఎవరినైనా వాళ్ల గతం ద్వారా ఎప్పుడూ తీర్పు చెప్పకు. ఎందుకంటే మనుషులు నేర్చుకుంటారు, మారుతారు, ముందుకు వెడతారు. ప్రపంచంలో అతి బలవంతుడు తన మీద తనకు నియంత్రణ ఉన్నవాడు. ఖాళీ జేబులతో ఒకసారి మార్కెట్ వెళ్ళు. అక్కడ గౌరవం సంపాదించే అవకాశం కోల్పోతావు. నీ శరీరాన్ని ప్రేమించే లక్షలాది మనుషులు దొరుకుతారు, కానీ నీ గుండెను ప్రేమించేవాడు ఒక్కడే నిజమైన ప్రేమ. ఎవరో ఉచితంగా పొందారు. నేను ఏ ధర ఇచ్చినా కావాలనుకున్న వ్యక్తిని. నా కుటుంబం నా పరిస్థితులతో సరిపోదు. వాళ్లు రక్తం ఇస్తారు, కానీ నా ఆలోచనలు ఇవ్వరు. ఈ రోజుల్లో నేను చాలా నవ్వుతున్నానని అంటారు. నా గుండెలో ఎంత బాధుందో వాళ్లకెలా తెలుసు? ఈ ప్రపంచంలో ఎంత అడ్జస్ట్ అయితే అంత ఎక్కువగా వ్యతిరేకించాల్సి వస్తుంది. ఉండే వ్యక్తి కారణాలు చెప్పేస్తాడు, వెళ్ళిపోయే వ్యక్తి సాకులు చెప్పేస్తాడు. కొన్నిసార్లు నొప్పి అంత ఎక్కువవుతుంది, నొప్పి కూడా రాదు. మనం సంబంధాల ప్రపంచంలో కొంచెం నిష్కపటులం. వాళ్లు మనతో ఆటలాడుతూనే ఉంటారు, మనం సంబంధాలను కొనసాగిస్తూనే ఉంటాం. ఒక వ్యక్తిని కోల్పోయిన బాధ వల్ల నా స్వంత మాటలు కోల్పోయాను చాలాసార్లు. మన నిష్కపట ముఖాల మీద వేలాది కాపలాలు ఉన్నాయి. కళ్లలో లోతుగా ఉంటాయి, తరచూ మనల్ని తప్పుదారి పట్టిస్తాయి. జీవితంలో ఒక సమయం వస్తుంది, గుండెలో అన్ని కోరికలు కోల్పోతాయి. గుండె అంటుంది, ఏవైనా జరుగుతుంది, ఏవైనా జరిగినట్టు కొనసాగు. అప్పుడు మనం ఎవర్నీ నమ్మం, ఎవర్నించి ప్రేమ ఆశించాం. సంబంధాల్లో మొండితనం, ఆత్మగౌరవం వచ్చినప్పుడు ఇద్దరూ గెలుస్తారు. సంబంధం భారమైపోతుంది. ప్రతి సంబంధానికి ఒక పరిమితి, ఒక గీత ఉంటుంది. దాటితే సంబంధం విలువ కోల్పోతుంది. భావోద్వేగాలతో మునిగి ఉన్నప్పుడు నీ బలహీనతలు చెప్పడం అతి మూర్ఖత్వం. గుండెలో చాలా చెప్పాల్సి ఉంటుంది, కానీ నాలుక నిశ్శబ్దంగా ఉంటుంది. అర్థం చేసుకునేవాడు లేడు. అప్పుడు దాన్ని నొప్పి అంటారా? నీ పక్కన ఉండే వ్యక్తి పరిస్థితి చూడడు, పరిస్థితి చూసే వ్యక్తి పక్కన నిలబనడు. మన సొంత వాళ్లే ప్రతి కుట్ర వెనక ఉంటే సంబంధాల బోను నుంచి ఎలా తప్పించుకోవాలి? వాళ్లకు అలవాటైతే నీ జీవితం నాశనమవుతుంది. కొన్నిసార్లు ఒక తప్పుడు వ్యక్తి వల్ల మొత్తం ప్రపంచాన్ని ద్వేషించేస్తాం. ఎందుకు ఇతరులను చెడ్డవాళ్లమనాలి? మనమే చెడ్డవాళ్లం, అందరూ మంచివాళ్లే అని అనుకున్నందుకు. కొన్నిసార్లు మనసును ఒప్పించడం మాత్రమే సరి. మన మొండితనం మనకు సంతోషం ఇవ్వదు. ఎవరు ఎంత హృదయవేదన అనుభవిస్తున్నారో నీకు అర్థం కాదు.
కాబట్టి ఎప్పుడూ ఎవరినీ గాయపరచకు. అందరూ మంచివాళ్లే అని అనుకోవడం మనకు అతి చెడ్డ అలవాటు. ఖరీదైన దుస్తులు శరీరాన్ని కప్పవచ్చు, కాని చౌకబారు ఆలోచనలు కనిపిస్తూనే ఉంటాయి. ప్రేమ నిరుద్యోగుల పని, కాని టికెట్ ఉద్యోగుల వద్ద ఉంది. వదిలేసిన వాడి కోసం ఏడవడం కంటే నవ్వుతూ నిశ్శబ్దంగా ముందుకు వెళ్లడం మంచిది. ప్రేమతో మాట్లాడ్డం అంటే ప్రేమ మాత్రమే కాదు, గౌరవం కూడా. రాత్రి గడిచింది, కాని ఉదయం రాలేదు. అవును, అతను నావాడే, కాని నాకు మాత్రమే కాదు. కొత్త జీవితం మొదలుపెట్టడం మంచిది. ఎవరినైనా అలవాటు చేసుకోవడం అతి ప్రమాదకర అలవాటు. ఎక్కువగా ప్రేమించడం వల్ల ప్రేమ రాదు. ఈ రోజుల ప్రేమ కావాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం చాలా ముఖ్యం. సమస్యలు ఉన్న వ్యక్తితో కొన్ని నిమిషాలు మాట్లాడ్డం వేలాది పుస్తకాల విలువ ఉంటుంది. ఒక గీత ఉంది, దాటితే సంబంధం విలువ కోల్పోతుంది. భావోద్వేగాలతో మునిగి ఉన్నప్పుడు నీ బలహీనతలు చెప్పడం అతి మూర్ఖత్వం. గుండెలో చాలా చెప్పాల్సి ఉంటుంది, కాని నాలుక నిశ్శబ్దంగా ఉంటుంది. అర్థం చేసుకునేవాడు లేడు. అప్పుడు దాన్ని నొప్పి అంటారా? నీ పక్కన ఉండే వ్యక్తి పరిస్థితి చూడడు, పరిస్థితి చూసే వ్యక్తి పక్కన నిలబడడు. మన సొంత వాళ్లే ప్రతి కుట్ర వెనక ఉంటే సంబంధాల బోను నుంచి ఎలా తప్పించుకోవాలి? వాళ్లకు అలవాటైతే నీ జీవితం నాశనమవుతుంది. కొన్నిసార్లు ఒక తప్పుడు వ్యక్తి వల్ల మొత్తం ప్రపంచాన్ని ద్వేషించేస్తాం. ఎందుకు ఇతరులను చెడ్డవాళ్లమనాలి? మనమే చెడ్డవాళ్లం, అందరూ మంచివాళ్లే అని అనుకున్నందుకు. కొన్నిసార్లు మనసును ఒప్పించడం మాత్రమే సరి. మన మొండితనం మనకు సంతోషమివ్వదు. ఎవరు ఎంత హృదయవేదన అనుభవిస్తున్నారో నీకు అర్థం కాదు. కాబట్టి ఎప్పుడూ ఎవరినీ గాయపరచుకో. అందరూ మంచివాళ్లే అని అనుకోవడం నాకు అతి చెడ్డ అలవాటు. ఖరీదైన దుస్తులు శరీరాన్ని కప్పవచ్చు, కాని చౌకబారు ఆలోచనలు కనిపిస్తూనే ఉంటాయి. ప్రేమ నిరుద్యోగుల పని, కాని టిక్కెట్టు ఉద్యోగుల వద్ద ఉంది. వదిలేసిన వాడి కోసం ఏడవడం కంటే నవ్వుతూ నిశ్శబ్దంగా ముందుకు వెళ్లడం మంచిది. ప్రేమతో మాట్లాడ్డం అంటే ప్రేమ మాత్రమే కాదు, గౌరవం కూడా. రాత్రి గడిచింది, కాని ఉదయం రాలేదు. అవును, అతను నావాడే, కాని నాకు మాత్రమే కాదు. కొత్త జీవితం మొదలుపెట్టడం మంచిది. ఎవరినైనా అలవాటు చేసుకోవడం అతి ప్రమాదకర అలవాటు. ఎక్కువగా ప్రేమించడం వల్ల ప్రేమ రాదు. ఈ రోజుల్లో ప్రేమ కావాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం చాలా ముఖ్యం. సమస్యల్లో ఉన్న వ్యక్తితో కేవలం కొన్ని నిమిషాలు మాట్లాడినా అది వేలాది పుస్తకాల కంటే ఎక్కువ విలువైనదే అవుతుంది. అంతేకాదు, ఈ ప్రపంచంలో నిజంగా నిన్ను అర్థం చేసుకుని నీ నిశ్శబ్దంలోనూ నీ బాధను గుర్తించేవాడు ఒక్కడైనా దొరికితే అది జీవితంలో అతిపెద్ద గెలుపు. లేకపోతే నవ్వు, నడువు, ముందుకు వెళ్ళు. ఎందుకంటే ఈ ప్రపంచం నీకోసం ఆగదు. నీవు ఆగితే అది నిన్ను మర్చిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు చాలా బూస్ట్ ఇస్తుంది. కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీ కామెంట్ చూసి మరికొంతమందికి మారే అవకాశం ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. జై హింద్.